హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ కేటరింగ్ స్టైల్లో పొటాటో కర్రీ అండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్తో కానివ్వండి, రోటీస్తో అయినా సరే, లంచ్, డిన్నర్ లేదా లంచ్ బాక్స్కి అయినా సరే చాలా మంచి ఆప్షన్ అండి. బిజీ మార్నింగ్స్కి అయితే ఇది సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోతుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేనైతే 400 గ్రామ్స్ వరకు పొటాటోస్ని తీసుకున్నాను. బంగాళదుంపల్ని వాటిని ఉడకబెట్టుకొని తీసుకోవాలి. బాయిల్ చేసేసుకొని 80 to 90% వరకు బాయిల్ చేసుకోవాలండి. మరీ మెత్తగా బాయిల్ చేయకూడదు. బాయిల్ చేసిన పొటాటోస్ని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 5 పచ్చిమిర్చి, అలాగే 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వాటితో పాటు 1.5 ఇంచ్ వరకు అల్లం ముక్క కట్ చేసుకొని వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఇవన్నీ కూడాను కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి పేస్ట్ లాగా కాకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు తాలింపు గింజలు వేసుకోవాలి. లేదా 1 టీ స్పూన్ చనాదాల్, 1 టీ స్పూన్ సాయిపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం వేయించుకున్న తర్వాత అందులోకి 3 ఎండుమిర్చి, కొంచెం ఫ్రెష్ కరివేపాకుని వేసేసుకొని వాటిని మంచిగా వేయించుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 20 వరకు జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. అవి కూడా లైట్ గోల్డెన్ అయిన తర్వాత అందులో కొంచెం ఇంగువ వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయని కూడా దూరగా వేయించుకోవాలండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇలా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది అన్నప్పుడు, కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులోకి మేము గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. ఆ మిక్చర్ని వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇందులోని పచ్చి వాసన అంతా పోయి ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి అంతా పచ్చి వాసన పోయేదాకా అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మేము బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బంగాళదుంప ముక్కలన్నీ కూడాను బాగా కలుపుతూ మసాలా అంతా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇవంతా కూడాను బాగా కలిపేసుకున్న తర్వాత కవర్ చేసేసి ఒక 2 మినిట్స్ కోసం మగ్గించుకోవాలి. వీటిని 2 to 3 మినిట్స్ కోసం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి, అడుగు పట్టకుండా. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసేసి కలిపేసుకోవాలండి. అంతా కూడాను ఇంత బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే మసాలాస్లోనే పొటాటోస్ని ఒక 3 to 4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ రోస్టెడ్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని ఇవంతా బాగా మసాలాస్ అన్నీ కూడాను బంగాళదుంప ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు ఇలాగే కలుపుతూ కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సింపుల్ అండ్ టేస్టీ కేటరింగ్ స్టైల్ పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోతుంది. ఇది రైస్తో కానివ్వండి, రోటీస్తో అయినా సరే, లేదా లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సరే సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. లంచ్ బాక్స్లో కానివ్వండి లేదా బిజీ మార్నింగ్స్కి అయినా సరే ఇది చాలా మంచి ఆప్షన్ అండి. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.